డెలివరీ అయిపోయిన తర్వాత మనల్ని ఎక్కువగా మటన్ లేదా కీమా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే మనలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోతుంది, బ్లడ్ కూడా ఎక్కువగా మనం లాస్ అవుతాం కదా. మళ్ళీ ఆ ప్రోటీన్స్ తీసుకోవడం చాలా మంచిది. అయితే మటన్ తినడం కన్నా కీమా తింటే చాలా మంచిదండి. తొందరగా డైజెస్ట్ అవుతుంది, బేబీకి కూడా ఆ ప్రోటీన్స్ అన్నీ అందుతాయని చెప్పి కీమాని ఎక్కువగా తీసుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా డెలివరీ అయిన ఒక అమ్మాయి తనకి కీమా బిర్యానీ ఎలా చేయాలో చూపించమని అడుగుతున్నారు. మరి మెయిల్ చదివే ముందు మీ అందరికీ మీకోసంకి స్వాగతం. మరి మనకు వచ్చిన ఈరోజు ఫస్ట్ మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు వరలక్ష్మి. హలో వరలక్ష్మి గారు, మాది వెస్ట్ గోదావరి. మాకు ఈటీవీ అభిరుచి అంటే చాలా ఇష్టం. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. మీకోసమైతే అస్సలు మిస్ అవ్వను. ఒకవేళ టీవీలో మిస్ అయినా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. నాకు రీసెంట్గా బాబు పుట్టాడు. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో వాళ్ళు చికెన్ తిననివ్వడం లేదు, మటన్ తినమంటున్నారు. సో ప్లీజ్ నా కోసం మటన్ కీమా బిర్యానీ చేసి పెట్టండి స్వప్న గారు అని అడుగుతున్నారు. సో తప్పకుండా అండి వరలక్ష్మి గారు, ముందుగా మీకు 12 బాబు పుట్టినందుకు కంగ్రాట్స్ అండి. కీమా బిర్యానీ ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కీమాని ముందుగానే నేను రెడీ పెట్టేసుకున్నాను మీకోసం. స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. అయితే మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను నేను. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలల వరకు ఏ ఎక్సర్సైజెస్ చేయనివ్వరు. కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి మనం, తొందరపడి పనులు చేయకుండా. ముందు ఫస్ట్ రెస్ట్ తీసుకోండి వరలక్ష్మి గారు. అండ్ ఈ 3 నెలల్లో మీరు ఎక్కువగా మంచి ఫ్యాట్, వెన్న అలాగే నెయ్యి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. 3 నెలల తర్వాత పొట్ట తగ్గడానికి, బాడీ తగ్గడానికి మీరు అప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. రాగిలు ఎక్కువగా తింటూ ఉండండి, జొన్నలు, సజ్జలు అలాంటివి చాలా మంచిది, ఒళ్ళుని బాగా గట్టిగా చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో అంత బాగుంటుంది. బాండీలో నూనె వేడేలోపు మనం మసాలాలు తెచ్చుకున్నాం. అయితే కీమా బిర్యానీలో జనరల్గా అయితే కొంచెం మసాలాలు ఎక్కువగా వేస్తారు, కానీ మీరు ఈ మధ్యనే డెలివరీ అయ్యారు కాబట్టి ఎక్కువగా మసాలా తినడం మంచిది కాదు వరలక్ష్మి గారు. సో మనం లైట్గా వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, ఇవి కూడా కొంచెమే వేస్తాను నేను, ఆ ఫ్లేవర్ రావడం కోసం. ఒక 3 ఇలాచి, ఒక 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క. మసాలాలు వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు, వరలక్ష్మి గారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే మనం చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మనకి అసలు రెస్ట్ దొరకదు, చాలా కష్టం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు. అందుకే మీ బాబు ఎప్పుడు నిద్రపోతారో అప్పుడే మీరు రెస్ట్ తీసుకోండి, చక్కగా వాడితో పాటు హ్యాపీగా నిద్రపోండి. అండ్ మీరు బాగా రెస్ట్ తీసుకోవడం మటుకి చాలా అవసరం. వాము, మధ్య మధ్యలో వాము తింటూ ఉండండి. రోజుకి ఒక 3-4 స్పూన్ల వాము తినడం చాలా మంచిదండి. నడుము గట్టిపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది నిజంగా నిజం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, కొంచెం ఉల్లిపాయలు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఇవన్నీ నేను వెనకాల పెట్టేసుకుంటా.
ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా స్పూన్ తీసుకొని పసుపు, కారం కూడా మీరు కొంచెం తక్కువగానే వేసుకోండి. నేను కూడా కొంచెమే వేశాను వరలక్ష్మి గారు. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా నేను కొంచెమే వేస్తాను మీకోసం. మొత్తం గరం మసాలా వేయకపోతే ఆ బిర్యానీ ఫ్లేవర్ రాదు కాబట్టి కొంచెం వేసుకోండి. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. మామూలుగా ప్లెయిన్గా కీమా బిర్యానీ చేసుకునే దానికన్నా కొంచెం అందులో మనం గ్రీన్ పీస్ వేస్తే చాలా బాగుంటుంది వరలక్ష్మి గారు. బఠానీ వల్ల తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. నా దగ్గర బఠానీలు ఉన్నాయి, కొన్ని బఠానీలు వేసుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా ఉంటే ట్రై చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. కానీ బఠానీ వేస్తే చాలా బాగుంటుంది. బఠానీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కీమా, 1 కప్పు కీమాకి 1 కప్పు బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ కీమా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో 1 కప్పు కీమా. నేను ముందుగానే 1 కప్పు బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాను. మటన్ అయితే ఉడకడానికి టైం పడుతుంది, కానీ కీమాని చాలా చిన్న చిన్న పీసెస్గా చేసేస్తాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, తొందరగా ఉడికిపోతుంది. కీమాని మసాలాలో వేసుకున్న తర్వాత ఈ మసాలాలతో పాటు కీమా చక్కగా ఉడికిపోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కీమాకి పట్టుకుంటాయి. కీమా ఉడకకముందే మీరు నీళ్ళు వేసేసారనుకోండి, కీమా చప్పచప్పగా ఉంటుంది. కాబట్టి సో కొంచెం చిన్న మంటలో ఫస్ట్ కీమా మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం నీళ్లు వేసుకోవాలి. కీమా చక్కగా ఉడికిపోయింది. అయితే మనం స్టార్టింగ్ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయల్లో, ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, అందులో వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది వరలక్ష్మి గారు. ఎప్పుడైనా సరే మనకి కొలత బాస్మతి బియ్యం 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు మరిగేలోపు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంలో ఉన్న నీళ్లు తీసేద్దాం. బాస్మతి బియ్యంని 1 గంట ముందే కడిగి నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం మరగాలి. నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు బాస్మతి బియ్యంని యాడ్ చేద్దాం. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉన్నాయి, మనం బియ్యం వేసేసుకోవచ్చు. బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం మెల్లిగా ఒకసారి కలుపుకొని వరలక్ష్మి గారు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కొంచెం చిన్న మంటలో పెట్టి ఉడకబెట్టుకుంటే కీమా బిర్యానీ రెడీ అవుతుంది. మరి
అది ఉడికే లోపల కిచెన్ అంతా సర్దేసుకుందాం. వరలక్ష్మి గారు, మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. అయితే ఏ బిర్యానీ చేసినా కూడా వెంటనే మూత తీసి వడ్డించుకోకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెడితే బిర్యానీ బాగుంటుందండి. సో మీరు అడిగిన కీమా బిర్యానీ చూసారు కదా, మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ కూడా చూసేయండి. మటన్ కీమా బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి బఠానీ, కీమా వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకుంటే మటన్ కీమా బిర్యానీ రెడీ. అయితే బిర్యానీని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని వడ్డించుకోవాలని చెప్పాను. ఎందుకంటే బిర్యానీని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం అన్నం వేసి కుక్ చేసుకున్నాం కదా, కొంచెం తేమగా ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చక్కగా దమ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం వెనకాల పెట్టేసుకొని, నెక్స్ట్ కూడా మనకి మెయిలే వచ్చింది. ఎవరు ఏం అడుగుతున్నారో చూద్దాం. తీపి కాకరకాయ పచ్చడి కావాలంటే ఎవరికో చూద్దాం. హాయ్ స్వప్న గారు, నేను స్పందన్. స్పందన్ గారు హాయ్. మీరు మాకు చాలాసార్లు మెయిల్స్ రాశారు, ఉత్తరాలు రాశారు. మీరు అడిగిన రెసిపీస్ కూడా నేను చేశాను. ఎలా ఉంది ఇందులో చెప్పారా చూద్దాం. నా మెయిల్స్కి రెస్పాండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి స్పందన్ గారు. నేను అడిగిన వంటలు చేస్తున్నందుకు మరోసారి థ్యాంక్ యూ. అయ్యో, మీరు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు స్పందన్ గారు. మీ అందరికీ వంట చేసి చూపించడమే నాకు ఇష్టం. ఈ ప్రోగ్రాం ఉంది కూడా అందుకే అండి. మీరు మా కోసం చేసిన కాకరకాయ పొడి కర్రీ మా పిల్లలకి చాలా బాగా నచ్చింది, ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి కాకరకాయ మీదున్న నెగటివ్ ఇంప్రెషన్ పోయింది. ఎక్కువ కాలం నిలువ ఉండేలా కాకరకాయతో పచ్చడి చేసి చూపించండి అని అడుగుతున్నారు స్పందన్ గారు. తప్పకుండా స్పందన్ గారు, తీపి కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే కాకరకాయల్ని ముందుగానే ఇలా ఉన్న కాకరకాయల్ని పైన మట్టికి కొంచెం పొట్టు తీసుకోవాలి స్పందన్ గారు. జస్ట్ పొట్టు తీసేసుకొని రౌండ్గా కట్ చేసి ఒక అరగంట గంట పెరుగులో నానబెట్టుకుంటే అందులో ఉన్న చేదంతా పోతుంది. పెరుగులో నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వీటిని కడిగేయాలి. పెరుగులో నుండి తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పెరుగు మటుకి వాడుకోవడానికి లేదండి, చాలా చేదుగా అయిపోతుంది. కాకరకాయలో ఉన్న చేదంతా ఈ పెరుగులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కడిగేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చడికి కాకరకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వెనకాల పెట్టేసుకుందాం. అలాగే తాలింపు చేసుకోవడానికి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోవాలి. పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది స్పందన్ గారు. అలాగే తాలింపు డబ్బా కూడా తెచ్చేసుకుందాం. తాలింపు డబ్బా, బెల్లం, తీపి పచ్చడి కదా, బెల్లం కావాలి. మీకు బెల్లంకి కొలత తెలియాలి అంటే కాకరకాయ ముక్కలు ఒక కప్పులో వేసుకొని, కాకరకాయ ముక్కలు ఎన్ని ఉంటే అంత బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తాలింపు వేడయ్యే లోపల నా దగ్గర వెల్లుల్లిపాయలు ఉన్నాయి, వాటిని క్రష్ చేసుకుందాం.
తాలింపులో వేసుకోవడానికి ఎండుమిరపకాయలు తొడిమె తీసి రెడీగా పెట్టుకుందాం. నూనె వేడిగా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతులు, కారం, ఉప్పు. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మీకు కొలత తెలియాలి అంటే మీరు తీసుకున్న కాకరకాయ ముక్కలు ఎన్ని ఉంటే అంత బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత బెల్లం మొత్తం ఈ తాలింపులో కలిసిపోవాలి. వేడిగా ఉంది కదా, తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగానే పెరుగులో నానబెట్టి తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు. స్పందన్ గారు లాస్ట్లో కాకరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, స్పందన్ గారు మీరు అడిగిన తీపి కాకరకాయ పచ్చడి, నిలువ పెట్టుకునే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలో వేసుకుందాం. అయితే కాకరకాయ పచ్చడి ఎప్పుడైనా సరే నిలువ ఉండే పచ్చడి వెంటనే తింటే అంత టేస్టీగా ఉండదు. ఒక 2 రోజులు నిలువ పెట్టుకున్న తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను జాడీలోకి తీసుకుంటాను. తీపి కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం మరొకసారి చూసేయండి. తీపి కాకరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, కారం, సరిపడా ఉప్పు, బెల్లం వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగానే పెరుగులో నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకుంటే తీపి కాకరకాయ పచ్చడి రెడీ. జాడీ ఇక్కడ పెట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా గాజు జాడీలో వేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడు బాగుంటాయి. ఇలా పచ్చళ్ళు ఎప్పుడు గాజు జాడీలో లేదా సిరమిక్ జాడీలో వేసుకుంటే ఎప్పుడు బాగుంటాయి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో.
తీపి కాకరకాయ పచ్చడి తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. స్పందన్ గారు ఇంట్లో తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. మళ్ళీ ఎప్పటిలాగానే మీరు చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకు మెయిల్ చేయండి. స్పందన్ గారి కోసం మనం చేసిన తీపి కాకరకాయ పచ్చడి రెడీగా ఉంది. అలాగే వరలక్ష్మి గారి కోసం మనం మటన్ కీమా బిర్యానీ చేసాం కదా, దాన్ని కూడా వడ్డించేసుకుందాం. వరలక్ష్మి గారు అడిగినట్టు మటన్ కీమా బిర్యానీ. కొంచెం రైస్ని ఎప్పుడైనా సరే బిర్యానీని వడ్డించుకునే ముందు ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి, అప్పుడు విడివిడిగా వస్తుంది. కీమా బిర్యానీ మంచి అరోమా వస్తుంది. బిర్యానీ పై నుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర. వరలక్ష్మి గారు అడిగినట్టు మటన్ కీమా బిర్యానీ, అలాగే స్పందన్ గారి కోసం మనం చేసిన తీపి కాకరకాయ పచ్చడి, నిల్వ పచ్చడి చేసాం. చాలా చాలా బాగుంటుంది. 2 రెసిపీస్ మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. మరి స్వప్న మీ లెటర్స్ కోసం, మీ మెయిల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం.